ఒక ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్ 10 ఏళ్ల క్రితం అమెరికాలో ఒక ఆవిడ అమెరికన్ సిటిజనే అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తే బెజవాడ అమ్మాయి హెచ్బిఎన్సీ 14.5 ఉండేది. నా డైట్ 3 నెలలు చేసింది 4.8కి వచ్చింది. తర్వాత అక్కడ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకెళ్ళింది, ఆ పనిచేసే హాస్పిటల్లోనే వెళ్ళింది. అమ్మాయి కూడా హెల్త్ డిపార్ట్మెంట్. వాడు చూడగానే సంతోషపడాల్సిపోయి తాడెత్తినిగిరాడు. ఇదేంటి అసలు ఎలా తగ్గించుకున్నావు, హెచ్బిఎన్స్ తగ్గడం ఏంటి, తగ్గడం వీల్లేదు అన్నాడు. సార్ సంభవం నేను డైట్ ప్రోగ్రామ్ చేసి తగ్గించుకున్నా, ఇండియన్లో ఒక డైట్ చేసి తగ్గించుకున్నా. ఇప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చినాయి, మీ ప్రకారం షుగర్ మందులు నాకు ఎంతమంది ఇచ్చారు, నేను షుగర్ మందులు వేసుకోవాలి వద్దా, ప్రోటోకాల్ ప్రకారం రాంచాలి కదా, అమెరికాలో కుదరదు కదా అంది. అతను అన్నాడు రూల్ బుక్ చూపించి, నువ్వు చదువుకుందని తెలియదా, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే నువ్వు చచ్చే వరకు మందులు వాడాల్సిందని మన పుస్తకంలో ఉంది, ఇది రూల్ బుక్ నీకు తెలియదని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో పుస్తకం తీసి ఎదురుకుండా పెట్టింది, హెచ్బిఎన్స్ 5లో పత్తి మందులు వాడకూడదని అదే రూల్ బుక్లో ఉంది. ఇది కూడా మన రూల్ బుక్కే కదా, మరి ఇప్పుడు నాకు 4.8 ఉంది కదా, నేను మందులు వాడకూడదని అడిగాడు. ఆడి బిత్రపోయి ఏం మాట్లాడడం రూల్ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటాం చూసారా, ఒళ్ళు బలిసి కొట్టుకుని ఆ రూల్స్ పెట్టారు. అంటే ఏంటి, నువ్వు తగ్గించలేవు, ఇంకెవడో తగ్గించలేడా. ఇప్పుడు అక్కడ టేబుల్ ఉంది, బిఎస్ గారు అంటే ఎవరైనా ఎత్తుతారా అంటాడు, నేను ఎత్తలేను, నేను ఏడవలేను అని చెప్పు. భూమి మీద ఎవడో ఏడవలేనంటే ఏళ్ళతో లేపగలిగి కూడా బోల్డ్ మంది, నువ్వు ఏడవలేను అని చెప్పు. అంటే ఎంత అహంకారం కాకపోతే, ఎంత కండకావరం కాకపోతే, నీకు తగ్గకపోతే ఎవడో తగ్గదా. నువ్వేం చెప్పాలి, మా విధానాలు తగ్గదు, ఒకవేళ వేరే విధానం కొత్తగా వచ్చి తగ్గించుకుంటే అప్పుడు తీసేయచ్చు అని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పండి, నిన్న ఒక కేసు టైప్ 1 వచ్చింది, నిన్న మనం మాట్లాడుతున్న వాళ్ళకి రెట్టి నిన్న మీకు కావాలంటే ఈ డేట్తో నేను సబ్మిట్ కూడా చేస్తా, ఈ డేట్ రికార్డ్ చేసి చెప్పండి, 8వ తారీఖు 10, నిన్న 9వ తారీఖున, నా 9వ తారీఖున చేయండి టెస్ట్ మనీలు. అతనికి 13 చిల్లర ఎంతో హెచ్బిఎన్స్ ఉంది పిల్లాడికి, చిన్న పిల్లాడికి. అటుంటే కొన్నాళ్ళ నుంచి డైట్ చేస్తున్నారు, 4.8కి వచ్చింది. ఆడ అసలు ఎవడా రిపోర్టు, పెద్ద డయాగ్నోస్టిక్సే. వాడు నమ్మలేని అంటాడు, తపాడేవాడు. నేను ఎవరో 5 రోజులు అట్టు పెట్టాడు, మీరు వేరే బ్లడ్ ఇమ్మంటాడు, వేరే బ్లడ్ ఇమ్మని అంటాడు. అసలు కుదరదండి, తగ్గడానికి వీల్లేదండి. అతనికి హషిమోటో థైరాయిటిస్ 1300 ప్లస్ కాస్త 107కి వచ్చింది ఓ నెలలో. అలాగే సిపెప్టైడ్ 0.3 నుంచి 1.3కి వచ్చింది. ఈ రిపోర్ట్లు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ రిపోర్ట్లు ఆ ల్యాబ్ వాళ్ళ నేను పెట్టలేకపోతే అది 2 కోట్లు ఇస్తా, మీ నమ్మకం అయితే ఎవడైనా. ఇప్పుడు నేను డేట్ చెప్పేసా కదా, ఎందుకంటే డేట్ కమిటే కదా, అంటే ఈ ప్రకారం సృష్టించలేనుగా, తపాడాను ఇంకోటి నేను సృష్టించలేనుగా, ఇది మీకు జరగదుగా. జరగనప్పుడు ఏం చేయాలి, నన్ను ఫేక్ అని రుజువు చేయాలి. ఇది ఫేక్ కావాలి. మీ పుస్తకాల్లో ఏం రాశారు, సిపెప్టైడ్ ఒకసారి అంటే సిపెప్టైడ్ ఏంటంటే ప్యాంక్రస్ చచ్చిపోతే సిపెప్టైడ్ రాదు. అలాగే GAD65 యాంటీబాడీస్ ఉంటే ఉండదు. 2000 ప్లస్ అంటే టూ మచ్, 10 లోపు ఉండాలి. 10 దాటితే డయాబెటీస్ టైప్ 1 అన్నారు అనుకోండి, 2000 ప్లస్ ఉంటే ఇంకొక ఆయన 700 చిల్లర సంథింగ్ ఉంది, నెలకి 10 రోజులకు వచ్చి 10కి వచ్చేసింది. ఇంకోళ్ళు చెప్పాక 2000 ప్లస్ 1కి వచ్చింది. మీ ప్రకారం రాకూడదని పుస్తకాలు రాశారు కదా, అవునా? అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఫేక్ అవ్వాలి. ఫేక్ 2 రకాలు చేయాలి. విఆర్కే ఫేక్ చేయాలంటే ఎలా చేయాలి, మీరు కూడా బుర్రవాడండి, కామన్ నన్ను నిలదేయండి, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే. విఆర్కే ఫేక్ ఉంటే ఏం చేయాలంటే, విఆర్కే ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి తీసుకుని 01 రిపోర్ట్లో నేను అక్కడ ఫోటోషాప్ చేసి దిద్దాలి, ఎగ్జిస్టింగ్ ల్యాబ్ ఒకటి తీసుకుని, అవునా? దీన్ని ఎలా రుజువు చేయొచ్చు, ఇప్పుడు నాకు వీడియోలో టెస్ట్ మొదలు పెట్టా. మీరేం చేయాలంటే ఆ వీడియోల పైన లూసిడ్డో, టెనెట్టో లేకపోతే మోహన్ డయాబెటీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తీసి కాల్ చేయండి. ఇదిగో పలానా డేట్లో మాకు ఈ రిపోర్ట్ కావాలని అడగండి, పలానా 12 ఏళ్ళ 9 ఏళ్ళ పాపదని వాడేస్తాడు, వెరిఫై చేయండి. ఆ 2 ఒకటే ఉంటే అది ఫేక్ కాదు, అంతే కదా, నేను ఫేక్ చేయనట్టు. లేదా 2వ రకంగా ఫేక్ చేయాలి, నేను ఆ ల్యాబ్ బాడీకే ఫోన్ చేసి ఇదిగో నీకు ₹1,00,000 ఇస్తాను, నువ్వు ఈ రిపోర్ట్ అయ్యి అనాలి. అప్పుడు ల్యాబ్ బాడీ వేస్తాడు, అంటే ల్యాబ్ స్థాయిలో జరిగే మోసం జరగాలి. అలా చేయాలంటే నాకు ఒక ల్యాబ్ ఉండాలి. ఇప్పుడు నేను అపోలో ల్యాబ్ది, యశోద హాస్పిటల్ది, మోహన్ డయాబెటీస్ కూడా అట్లా చేయగలను, నేను 100 ల్యాబులు చేయలేను కదా. పైగా నేను ఒకటి ఆఫర్ చేయగలను, ప్రెస్ మీట్ పెట్టి మరి నా వీధిలోకి వస్తారు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నేను గిల్లుడికి అంటే ఈ అసలు పర్లా, ఈ కొసర కొట్టంగాళ్ళు కొంటారు కొంతమంది, ఈ పిల్ల జోకర్గాళ్ళు. ఈ జోకర్గాళ్ళు మెడిసిన్ కదా, దానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు మేము మెడిసిన్ అనుకుంటారు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తెస్తాడు, నేను డైరెక్టర్ అంటాడు, రాజమౌళి నేను ఒకటే మీద డైరెక్టర్ లేదు సార్, రాజమౌళిలోకి నేను డైరెక్టర్ అంటాడు. అది స్థాయి ఏంటో తెలియదు. ఈ స్థాయి తెలియని పిల్లలు వాళ్ళ జీవితంలో పేషెంట్ చూడరు, గూగుల్ పుచ్చుకుని ఇన్ఫర్మేషన్ చేస్తారు, దాన్ని నా సేవలు అంటారు. ఇట్లాంటి పిల్లగాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ మాట్లాడంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఫేక్ కాదని అర్థమైంది. అప్పుడు ఏం చేయొచ్చు, నువ్వు ఇంకా రుజువు చేయడానికి ఆ ల్యాబ్ వాడు నువ్వు డబ్బులు కట్టి నువ్వు ల్యాబ్ చేసుకున్నది నీ నెంబర్ కూడా నోట్ అవుతుంది అంటావు, ఫోన్ నెంబర్. ఆ నెంబర్ ఇవ్వమ్మా అని అడగాలి, అతను ఇస్తాడు, ఇతను ఇస్తాడు, ముందాడు ఇస్తాడు. ఈ నెంబర్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడ్రస్ ఉంటుంది, లేదా ఫోన్ చేయండి, అమ్మా ఇలా చేస్తున్నాం మాకు వెరిఫికేషన్ కోసం, పలానప్పుడు మీరు ల్యాబ్లో చేశారా, మీరు 4 రోజులు విఆర్ క్రెడిట్ చేశారా అనండి. అప్పుడు మీకు నిజమేనండి మేము చేసాం,
హెచ్బిఎన్సీ 14 నుంచి 5 రావటం నిజమేనా? అవునండి, మాకు వచ్చింది ఇన్సులిన్ లేకుండా ఉన్నాం. తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటి? ఒక 5 అంతస్తుల బిల్డింగ్ చూసి కింద దూకి చావాలి. అది చేయాలి. మీరు ముందు చేయాల్సింది అది. ఒకవేళ దూకి సావలేదు, మన ప్రజల మేలు కోసం పుట్టామనుకుంటే ఏం చేయాలి? నా దగ్గరికి వచ్చి ఇది ఎలా జరిగిందని కనుక్కోవాలి. అవునా? 2, నేను చేసిన సవాలంటే ఆ మధ్య బహిరంగ సవాలని కొంతమంది గొట్టంగాళ్ళు వేరే ఏం అల్లోపతి అంటే తెలుసుగా, డబ్బుల మూట, మాఫియా మూట, కొంతమంది వాళ్ళ వ్యాపార ప్రజలకు అడ్డం వస్తాయని కొన్ని కుక్కలకి బిస్కెట్లు వేసినాయి. ఈ బిస్కెట్లు వేసిన కుక్కలు ఏందో ఆ డ్యూటీ చేయాలి కదా, రకరకాల కన్ఫ్యూజన్ గురి చేయడం కోసం ప్రజల్ని. వీళ్ళు ఎప్పుడు ఎవరు కొంటారంటే మనతో పాటు ఉండేవాళ్ళని కొంటారు, వీళ్ళు బయట కొనరు. ఎప్పుడు తిట్టేవాడిని కొంటే ఉంది. రాముడికి పనికొచ్చింది ఎవరు అందరికంటే ఎక్కువ? విభీషణుడు. ఆంజనేయుడు కాదు. విభీషణుడు లేకపోతే 100 మంది ఆంజనేయుడు ఏం చేయలేరు. విభీషణుడు కావాలి. సో విభీషణులు తీసుకొచ్చారు. సరే, అక్కడంటే కథ వేరు, అది వేరు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, అంటే వీళ్ళు విభీషణులు కాదు, వీళ్ళు నీచులు, వీళ్ళు అది వేరే విషయం. ఊరిని అర్థం కావడానికి చెబుతున్నా. అది అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి పావలా నాలెడ్జ్. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే చాలు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఏదో పలికేసి, ఒక రాజకీయాల్లో ఉంటాయి కదా, బురదలేస్తూ ఉంటారు కూర్చొని, అరే నీ జాతకం అంతా నా చేతిలో అందరూ బయట పెడితే అయిపోతుంటాడు, అందులోనే తెలకెత్తుకెళ్ళాడు, పీకేదేం లేదు. రాజకీయాలు వేసే బురదలు అంటే ఇక్కడ కూడా వచ్చినాయి, వేస్తామని. కానీ ప్రజలను తక్కువ వాళ్ళు కాదు కదా. నేను ప్రజల నుంచి పుట్టినాడు. ఇప్పుడు నేను ఇందాక తగ్గే ఆఫర్ అంటే చెప్పాను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి, అర్థమైంది కదా. ఇప్పుడు నేనే సవాల్ చేస్తున్నాను, మీకు తగ్గదని మీరు చెబుతున్నారు, అది ఫేక్ కాదని మీకు అర్థమైంది. నా సవాల్ ఏంటంటే 150 ఏళ్ళ మీ మోడర్న్ సైన్స్ చరిత్రలో వీఆర్కే అనే బేకా మోడీకి మ్యాచింగ్గా మీరు టెస్ట్ మొదలు పెట్టండి, నా జీవితం ఆవిడకి కనిపించుకుని వెళ్ళిపోతాను. మీకు దమ్ముందా? 150 ఏళ్ళ మీ చరిత్రలో నాకు పోటీకి టెస్ట్ మొదలు పెట్టండి. నన్ను అనేవాళ్ళు చెబుతున్నా. అన్నప్పుడు ఏం చేయాలి? మూసుకుని పిసుకుంటా కూర్చోండి. మూసుకుని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. నన్ను గెలితే నేను ఊరినే గెలను. నేను అసలు మీకు తెలుసా తెలియదు, 5 ఏళ్ళ నుంచి నేను ఫుల్ బిజీగా ఉండి పబ్లిక్ రాలా, ఇన్ఫర్మేషన్ చెబుతున్నా. ఇవాళ వీఆర్కే కోసం చాలామంది వస్తారు, నా గాడిదలు చెబుతారు. ఒకడు 100 అంటాడు, 200 అంటాడు, 300 అంటాడు. ఏదైనా నన్ను చూడటానికి బాగా వస్తున్నారు కదా, బాగా రావాలంటే పబ్లిసిటీ కావాలి. నేను టీవీలో కనిపించి ఒక 4-5 ఏళ్ళు అయింది, అసలు రాట్లా. నన్ను అందరూ అడిగినా నేనా ఎటుంటాడు, నేను నా పేరు చెప్తే టీఆర్పీలు ఎలా ఉండేవి, బద్దలవుతూ ఉండే. హైయెస్ట్ టీఆర్పీలు ఎవడరా అంటే దిస్ వీఆర్కే. వీఆర్కే అంటే ఒక మీటింగ్ పెడితే 30,000-40,000 రావటం, ప్రపంచ చేత ఎవరు చేయనంత చేయటం, ప్రపంచం అంతా తిరగటం, ఎంత మీకు తెలుసు. పైగా నేను మాట్లాడిందా కాంట్రవర్సీ, దీని మీద అంత ఉంది. మరి ఎందుకు అట్లా? అవతల సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నేను అడగటానికి, ఇప్పుడు మీడియాలో ఏమైందంటే, మీడియాలో అంత గొప్పవాళ్ళే కానీ నా సబ్జెక్ట్ మ్యాచ్ చేస్తే నన్ను అడగలిగే స్థాయి లేరు. దీన్ని వాళ్ళు ఏదో పబ్లిసిటీకి ఏదో 2 డాక్టర్లు వచ్చి పోట్లాడుకుంటూ అవుతుంది అనుకుంటున్నారు తప్ప లేదు. అలాంటప్పుడు దేనికి వదిలేశారు. నా సొంత ఛానల్ పేరు వీఆర్కే ఎక్స్క్లూజివ్. నాకు సొంత స్టూడియో ఉంది, నాకుండే క్లినిక్ పైన 10 మంది టీం ఉన్నారు, అంతా పక్కన పది నెట్వర్క్ ఉంది. ఈ 14 నెలల కాలంలో ఎన్ని వీడియోలు చేశాను తెలుసా? 14 నెలల కాలంలో గట్టిగా సింగిల్ డిజిట్ వీడియోలు చేశాను, లేదా మహా అయితే 10 చేసి ఉంటాను. ఇది 14 నెలల్లో. నా సొంత ప్రిన్సెస్లో స్టూడియో ఉంచుకుని 10 మంది టీమును ఉంచుకుని నేను నా సొంత స్టూడియోలో ఎందుకు చేయలేకపోతే నాకు టైం ఉండదు. నా వీడియోలో పట్టించుకున్న టైం నాకు ఉండదు, అంత బిజీగా ఉంటా. అంత బిజీగా ఉన్నానంటే ప్రజలు అంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చారు? మౌత్ టాక్తో వస్తారు. ఎవడో గొట్టంగాడు కూర్చుని ఒక రిపోర్ట్లు చదవటం రాని వెధవలంతా ఈ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్కి వెళ్ళి వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు నన్ను అడగాలంటే ఎవడేం చేయాలి? ఎవడైనా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు వీఆర్కి ఎలా ఛాలెంజ్ చేశాడు? అల్లోపతిలో డయాబెటీస్ తగ్గదు, మీరే సాక్ష్యం కదా, మీరు మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నేనేం సవాల్ చేశాను? నేను తగ్గినాలు చూపించా, అక్కడ పెట్టా, ఇదిగో నేను విధానం చేశానన్న. ఆ విధానం ఇలా చేయాలని 8 గంటల పాటు జనాలకు విడమరి చెప్పా. అది ఇంటి దగ్గర తగ్గారు.